వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు మనం తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సంబంధించిన ఫస్ట్ టెస్ట్ 1 అనేది ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగానే మనకు ప్రతి టాపిక్ కూడా చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ను బట్టి ఎప్పటికప్పుడు టెస్టులు కండక్ట్ చేసుకుందాం. అదేవిధంగా పేపర్ 2లో ఉన్నటువంటివి కూడా ప్రతి టాపిక్ పైన కంపల్సరీగా టెస్టులు ఉంటాయి. ఫైనల్గా మళ్ళీ ఈ చట్టం పూర్తయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనకు పేపర్ 2లో కూడా సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయబడతాయి. దాంతోపాటు మధ్య మధ్యలో నేను మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. కొన్ని క్లాసెస్ అయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీరు లైవ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా కూడా మనం నెక్స్ట్ 3-4 డేస్లలో మళ్ళీ ఒకసారి లైవ్లో మీ ముందుకు వస్తాను. సో అప్పుడు మీకు చట్టం పైన ఏ డౌట్స్ ఉన్నా కానీ తర్వాత వివిధ టాపిక్ మనం పేపర్ 2లో కూడా ఇతర అంశాలపైన కూడా మీరు డౌట్స్ అడగవచ్చు. వాటిని నేను క్లారిఫై చేస్తాను. ఓకే రైట్. ఫస్ట్ వన్ టెస్ట్ 1లో మనకి ఇక్కడ ఫస్ట్ టెస్ట్ కాబట్టి ఇది జనరల్గా మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా మిమ్మల్ని టెస్ట్లకు సిద్ధం చేసే విధంగా కొంచెం సింపుల్గానే ఈ టెస్ట్ ఇచ్చాను. ఫస్ట్ టెస్ట్ కదా. సో తర్వాత నిదానంగా టెస్ట్ 2, టెస్ట్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ మాదిరిగా డెప్త్గా వస్తాయి అని దాన్ని బట్టి దీంతోపాటు మీరు ఇది ఇంట్రడక్షన్కి సంబంధించిన టెస్ట్గానే భావించాలి. అంటే మామూలుగా చట్టానికి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ అనేటువంటిది ఒకటి ఉంది కదా, దానిపైన బేస్ చేసుకుని ఈ టెస్ట్ ఇచ్చాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ 1లో కూడా అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి టెస్ట్ ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో వచ్చాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ఏ చట్టం స్థానంలో ఏ చట్టం లేదా చట్టాల స్థానంలో నూతన మున్సిపాలిటీ చట్టం 2019ని రాష్ట్ర ప్రభుత్వం చేసినది. ఓకేనా. సో ఈ క్రింది ఏ చట్టం లేదా ఏ చట్టాల స్థానంలో నూతన మున్సిపాలిటీ చట్టం 2019ని రాష్ట్ర ప్రభుత్వం చేసినది అనేది క్వశ్చన్. ఓకేనా. అంటే ప్రస్తుతం మనకు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 అనేది మన రాష్ట్ర శాసనసభ ద్వారా రూపొందించినటువంటి ఈ చట్టము. దీనికంటే ముందు ఏ చట్టం ఉంది, ఏ చట్టం స్థానంలో ఈ చట్టం తీసుకొచ్చారు అనేటువంటిది. సో ఆప్షన్ ఏ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టము 1955. ఆప్షన్ బి తెలంగాణ మున్సిపాలిటీ చట్టము 1965. ఆప్షన్ సి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టము 1994. ఆప్షన్ డి బి అండ్ సి అనేది మన ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇవి 4 ఆప్షన్స్. సో ఈ క్రింది ఏ చట్టాల స్థానంలో నూతన మున్సిపాలిటీ చట్టం 2019ని రాష్ట్ర ప్రభుత్వం చేసినది. చూడండి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో ఈ చట్టం చేయబడిందా, లేదా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 1965 స్థానంలో ఈ చట్టం చేయబడిందా, లేదంటే తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994 స్థానంలో ఈ చట్టం చేయబడిందా, లేదంటే ఈ రెండింటి స్థానంలో చేయబడిందా అనేటువంటిది మనకు క్వశ్చన్ అడగబడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి అండ్ సి. అవునా? ఎలా? హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 అనేది యథావిధిగా కొనసాగుతుంది ఈ చట్టం కదా. అందుకనే ఈ చట్టం అనేది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ప్రత్యేకంగా చేయబడినటువంటి చట్టం కాబట్టి ప్రస్తుతం చేయబడినటువంటి నూతన తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 పరిధిలోనికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాదు.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఈ చట్టం వర్తించదు. ఎందుకంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేకమైనటువంటి చట్టం కొనసాగుతుంది 1955. ఇక తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 1965. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965గా చేయబడింది. సో రాష్ట్ర అవతరణ తర్వాత దీన్నే మనం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 1965 అంటాం. అదేవిధంగా 74 అమెండ్మెంట్ యాక్ట్ చేసిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994 అనేది ఒకటి చేశారు. సో దాన్నే మన తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994 అంటారు. సో ఈ రెండింటి చట్టాలు అనేవి ఇప్పుడు ఈ నూతన చట్టంగా మారినాయి. అంటే ఈ రెండు చట్టాలు ప్రస్తుతం రద్దయిపోయినాయి. ఈ రెండు చట్టాల స్థానంలోనే ఈ నూతన చట్టం తీసుకొచ్చారు. అందుకని తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విధులు ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి విధులు ఉంటాయి. మున్సిపాలిటీల యొక్క నిర్మాణం గురించి ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. గతంలో వేర్వేరు చట్టాలు ఉండే, మున్సిపల్ కార్పొరేషన్కి ఒక చట్టం, మున్సిపాలిటీలకు ఒక చట్టం ఉండే. ఇప్పుడు ఆ రెండు చట్టాలను రద్దు చేసి ఆ రెండు చట్టాల స్థానంలోనే ఈ నూతన తెలంగాణ మున్సిపాలిటీ చట్టమును 2019 తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ మనకు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ఎప్పటి నుండి అమలులోనికి వచ్చింది? ఎప్పటి నుండి అమలులోనికి వచ్చినది? సో చాలామంది చాలా వీడియోస్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నటువంటిది. సో వాస్తవానికి ఏంటంటే ఈ చట్టం ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఒక కాంట్రవర్సీ అనేటువంటిది అక్కడ ఏర్పడింది. వాస్తవానికి అది కాంట్రవర్సీ ఏం కాదు. ఎందుకంటే ఒక చట్టం ఎప్పుడైతే అమల్లోనికి వస్తుందో, అమల్లోనికి వచ్చిన తర్వాత దానికి ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసినా ఆ అమెండ్మెంట్ అనేటువంటిది ఆ అమల్లోనికి వచ్చినటువంటి తేదీ నుంచే కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు చెప్పబడుతుంది. సో ఓకేనా? సో దీని గురించి ఏంటో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ 2019 ఏప్రిల్ 23. ఆప్షన్ బి 2019 ఏప్రిల్ 24. ఆప్షన్ సి 2019 జూలై 23. ఆప్షన్ డి 2019 అక్టోబర్ 25. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? చూడండి, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 అనేది 2019 జూలై 23వ తేదీన అమల్లోనికి వచ్చింది. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ గవర్నర్ యొక్క సూచన మేరకు మరియు ప్రభుత్వం కూడా కొన్ని అంశాలను మెన్షన్ చేయాలి, అమెండ్మెంట్ చేయాలని తర్వాత ఒక ఆర్డినెన్స్ రూపంలో 2019 అక్టోబర్ 25వ తేదీన చేశారు. దీని తర్వాత గెజెట్లో పొందపరిచారు. సో కాబట్టి ప్రజెంట్ మన చట్టం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అంటే 2019 జూలై 23వ తేదీ నుండే అమల్లోనికి వచ్చింది. ఇది తర్వాత చేసిన ఆర్డినెన్స్ను గెజెట్లో చేర్చిన రోజు. ఓకేనా? తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టంకు అమెండ్మెంట్ చేసి కొన్ని అంశాలను యాడ్ చేశారని చెప్పాను కదా. 2019 జూలై 23వ తేదీన మనకు ఏదైతే 300 సెక్షన్స్తో వస్తున్నటువంటి బిల్లు, చట్టంగా మారినటువంటి 300 సెక్షన్స్తో ఏదైతే వస్తుందో దాన్ని తర్వాత అమెండ్మెంట్ చేసి మరొక సెక్షన్ చేర్చడంతో 301 సెక్షన్స్ అనేటువంటివి అవుతూ ఉన్నాయి. సో అలా మనకు 301 సెక్షన్స్ కూడా ఎప్పటి నుంచి అమలులోనికి వచ్చాయి అంటే అది గెజెట్లో పొందపరిచింది 2019 అక్టోబర్ 25వ తేదీ అయినా కూడా కొత్తగా తీసుకొచ్చిన సెక్షన్ కూడా 2019 అక్టోబర్ 25వ తేదీన గెజెట్లో పొందపరిచిన అది గతంలో ఇంప్లిమెంటేషన్ వచ్చినటువంటి డేట్ నుండి ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందండి? ఫస్ట్ 300 సెక్షన్స్తో చట్టం వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ చేసినటువంటి దాన్ని గెజెట్లో 2019 అక్టోబర్ 25వ తేదీన చేర్చారు. అయినప్పటికీ అది 2019 అక్టోబర్ 25వ తేదీన ఆ అంశాన్ని చేర్చినప్పటికీ గెజెట్లో చట్టం మొత్తం కూడా 2019 జూలై 23వ తేదీ నుంచి అమల్లోనికి ఉన్నట్టే. ఓకేనా? జూలై 23, 2019. క్వశ్చన్ 3, అత్యధిక మున్సిపాలిటీలను కలిగి ఉన్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో
అత్యధిక మున్సిపాలిటీలను కలిగి ఉన్న జిల్లా ఏది? కలిగి ఉన్న జిల్లా ఏది? ఏ వరంగల్, బి రంగారెడ్డి, సి మేడ్చల్ మల్కాజ్గిరి, డి నిజామాబాద్. సో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు కలిగి ఉన్న జిల్లా. వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి మనకు తెలుసు, ఎందుకంటే అది కూడా ఇందులో క్వశ్చన్గా వస్తుంది కావచ్చు కదా, అందుకని దాన్ని ఎందుకు చెప్పాలి. సో మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అనేటువంటిది మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను నేను. ఓకే, సో ఇంట్రడక్షన్ క్లాస్లోనే అవన్నీ అయిపోయినాయి. మనకు చట్టం ఏదైతే మనకు ఈ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి సమయంలోనే ఆ చట్టానికి సంబంధించిన పూర్తి ఓవర్వ్యూ అనేది మీకు ఇచ్చాను, అందులో వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం మున్సిపాలిటీలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో ఇందులో అత్యధికంగా ఏ జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో అది కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి. ఏంటండి? రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఓకేనా? రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మున్సిపాలిటీలలో అత్యధికంగా ఒకే జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, అవి 12 మున్సిపాలిటీలు. ఓకేనా? సో సెకండ్ ప్లేస్ మేడ్చల్ మల్కాజ్గిరి అండి. సెకండ్ ప్లేస్ మేడ్చల్ మల్కాజ్గిరి, అందులో 9 మున్సిపాలిటీలు అనేటువంటివి మనకు ఉన్నాయి. ఓకే, ఒకే ఒక మున్సిపాలిటీలు కలిగినటువంటి జిల్లాలు మనకు 4 ఉంటాయి. ఓకేనా? సో వాటి గురించి వస్తుంది. సో తర్వాత ఫస్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, తెలంగాణ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నేను క్వశ్చన్ మీకు ఇక్కడ రాసి డైరెక్ట్ ముందే రాసేసి మీకు ఇలా చూపించవచ్చు, ముందే బోర్డు పైన వ్రాసి ఇలా చూపించి ఇది చెప్పండి అని. కానీ నేను ఇక్కడ వ్రాయడం వల్ల ఏమవుతుందంటే ఆప్షన్స్ మీరు పరిశీలిస్తారు, ఇదంతా నేను ఆన్సర్ చేసేలోపు మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, నూతన చట్టం, ఇక ప్రతిసారి తెలంగాణ మున్సిపాలిటీ చట్టం అనడం కంటే నూతన చట్టం 2019, నూతన చట్టం అంటే మన తెలంగాణ మున్సిపాలిటీ చట్టమే. నూతన చట్టం 2019 యొక్క నిబంధనలు రాష్ట్రంలోని నూతన చట్టం 2019 యొక్క నిబంధనలు తెలంగాణ రాష్ట్రంలోని లేదా నూతన చట్టం 2019 యొక్క నిబంధనల క్రిందికి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఎన్ని మున్సిపల్ సంస్థలు ఉన్నాయి అనేది క్వశ్చన్. ఓకే, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 యొక్క నిబంధనల క్రింద తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఎన్ని మున్సిపల్ సంస్థలు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 13 మున్సిపల్ కార్పొరేషన్స్. 13 మున్సిపల్ కార్పొరేషన్స్. ఓకే, ఆప్షన్ బి 128 మున్సిపాలిటీలు. 128 మున్సిపాలిటీలు. ఆప్షన్ సి 128 మున్సిపాలిటీలు మరియు 12 మున్సిపల్ కార్పొరేషన్స్. 12 మున్సిపల్ కార్పొరేషన్స్. ఆప్షన్ డి ఏ అండ్ బి. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చేయండి. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 లేదా నూతన చట్టం 2019 యొక్క నిబంధనల క్రిందికి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఎన్ని మున్సిపల్ సంస్థలు ఉన్నాయి, ఎన్ని మున్సిపల్ సంస్థలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి, ఈ చట్టం ఎన్ని మున్సిపల్ సంస్థలకు వర్తిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? ఆప్షన్ ఏ 13 మున్సిపల్ కార్పొరేషన్స్, ఆప్షన్ బి
128 మున్సిపాలిటీస్, ఆప్షన్ సి 128 మున్సిపాలిటీస్ అండ్ 12 మున్సిపల్ కార్పొరేషన్స్, ఆప్షన్ డి ఏ అండ్ బి అని అంటున్నారు, ఈ రెండు అని అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి? ఓకే, అది మనకు తెలుసు, 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి? 128 మున్సిపాలిటీలు ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఈ తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019కి సంబంధించినటువంటిది ఒక్క మున్సిపల్ కార్పొరేషన్కు తప్ప తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్కు మరియు మున్సిపాలిటీలకు వర్తిస్తుంది కదా. ఆ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఏంటి? హైదరాబాద్. సో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఈ చట్టం పరిధిలోనికి రాదు, ఓకేనా. దానికి 1955 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టమే వర్తిస్తుంది. కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 మున్సిపల్ కార్పొరేషన్స్లో 12 మున్సిపల్ కార్పొరేషన్స్ మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి 128 మున్సిపాలిటీలు కూడా ఈ చట్టం పరిధిలోనికి వస్తాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏది ఇక్కడ? 128 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్స్ అనేటువంటిది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్. 5th క్వశ్చన్, ఓకే. అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్, ఇంతకుముందు క్వశ్చన్ మున్సిపాలిటీలకు వచ్చింది, దీనికంటే ముందు క్వశ్చన్ అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఏ జిల్లాలో కలవు? అంటే మొత్తం మనకు 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వీటిలో అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఒకే జిల్లాలో ఉన్నాయి. ఆ జిల్లా ఏది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వరంగల్ అర్బన్, ఓకే. ఆప్షన్ బి రంగారెడ్డి, ఆప్షన్ సి మేడ్చల్ మల్కాజ్గిరి, ఓకేనా. ఆప్షన్ డి ఖమ్మం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మేడ్చల్ మల్కాజ్గిరి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మొత్తం మనకు తెలంగాణ రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రజెంట్ ఉన్నాయి. ప్రీవియస్ మనకు 6 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉండే, తర్వాత మనకు 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 7 మున్సిపల్ కార్పొరేషన్ చేయబడ్డాయి. ఆ 7 మున్సిపల్ కార్పొరేషన్లో 4 మున్సిపల్ కార్పొరేషన్స్ కేవలం మేడ్చల్ మల్కాజ్గిరిలోనే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ 4 మున్సిపల్ కార్పొరేషన్స్ ఒకే జిల్లాలో ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి తర్వాత మనకు అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ కలిగినటువంటి మరొక జిల్లా ఏది అంటే రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపల్ కార్పొరేషన్స్ అనేటువంటివి మనకు ఉన్నటువంటివి, ఓకేనా. 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇందులో 4 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. కాబట్టి అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్స్ కలిగినవి మేడ్చల్ మల్కాజ్గిరి, ఓకేనా. మేడ్చల్ మల్కాజ్గిరి. తర్వాత నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్. భారతదేశం, వెరీ ఇంపార్టెంట్. భారతదేశము తర్వాత తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశము తెలంగాణ రాష్ట్రంలో లేదా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా ఎంత, పట్టణ జనాభా శాతం ఎంత అని చెప్పేసి క్వశ్చన్, ఓకేనా. ఆప్షన్ ఏ వచ్చేసి 31.16%, ఒకటి 35.56%. అంటే ఇండియాలో 31.16% పట్టణ జనాభా, తెలంగాణలో 35.56% పట్టణ జనాభా అనేది. ఆప్షన్ బి 30.16%, 38.36%. ఆప్షన్ సి 31.16%, 38.36%. ఆప్షన్ డి 31.16%, 34.16%. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే సి కరెక్ట్ ఆన్సర్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో మొత్తం పట్టణ జనాభా 31.16%. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పట్టణ జనాభా 38.36%. అంటే భారతదేశ సగటు కంటే
తెలంగాణ పట్టణ జనాభా సగటే ఎక్కువగా ఉంది, అది గుర్తుంచుకోవాలి. భారతదేశంలో పట్టణ జనాభా కంటే తెలంగాణ రాష్ట్రంలోనే పట్టణ జనాభా సగటు ఎక్కువగా ఉంది. ఈ మాదిరిగా కూడా మనకి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో భారతదేశంలోనే అర్బనైజేషన్ అవుతున్నటువంటి రాష్ట్రాలలో, అంటే అర్బనైజేషన్ ఎక్కువగా అవుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. అందుకే పట్టణీకరణ అనేటువంటిది ఎక్కువగా పెరుగుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి సో ఆ పట్టణ ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడం కోసమే ఈ నూతన మున్సిపల్ చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ వన్, 7th క్వశ్చన్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 7th క్వశ్చన్ అండి. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 యొక్క పూర్తి స్వరూపము. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం యొక్క పూర్తి స్వరూపము అంటే చట్టంలో ఉన్నటువంటి మొత్తం సెక్షన్స్ ఎన్ని, చాప్టర్స్ ఎన్ని, షెడ్యూల్స్ ఎన్ని అనేది ఒక క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఇది మనకు. ఆప్షన్ ఏలో 300 సెక్షన్స్, 8 చాప్టర్స్, 4 షెడ్యూల్స్. ఓకేనా. ఆప్షన్ బి 301 సెక్షన్స్, 8 చాప్టర్స్, 4 షెడ్యూల్స్. ఆప్షన్ సి 301 సెక్షన్స్, 7 చాప్టర్స్, 4 షెడ్యూల్స్. ఆప్షన్ డి 300 సెక్షన్స్, 7 చాప్టర్స్, 4 షెడ్యూల్స్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఇది. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 యొక్క పూర్తి స్వరూపము అంటే మొత్తం ఎన్ని సెక్షన్స్, ఎన్ని చాప్టర్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నావనేది క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ 301 సెక్షన్స్, 7 చాప్టర్స్, 4 షెడ్యూల్స్. ఓకేనా. ఇది మనకు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం యొక్క 2019 యొక్క పూర్తి స్వరూపము. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలోని తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని ఏ సెక్షన్ వార్డ్ కమిటీల నిర్మాణము గురించి తెలియజేస్తుంది. వార్డ్ కమిటీల నిర్మాణము గురించి ఏ సెక్షన్ వార్డ్ కమిటీల నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఓకేనా. చూడండి, ఆప్షన్ ఏ 15th సెక్షన్, ఆప్షన్ బి 17th సెక్షన్, ఆప్షన్ సి 30th సెక్షన్, ఆప్షన్ డి 31st సెక్షన్. ఓకేనా. రైట్, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇందులో? తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని ఏ సెక్షన్ వార్డు కమిటీల నిర్మాణం గురించి తెలియజేస్తుంది. వాస్తవానికి మన తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలోని 3 సెక్షన్స్ వార్డు కమిటీల యొక్క అంశాల గురించి తెలియజేస్తున్నాయి. 3 సెక్షన్స్, 17th సెక్షన్, 30th సెక్షన్, 31 సెక్షన్. ఓకేనా. 17th సెక్షన్, 30th సెక్షన్, 31 సెక్షన్ అనేటువంటివి 3 సెక్షన్స్ మనకు వార్డు కమిటీల గురించి చెప్తున్నాయి. అయితే ఇందులో వార్డు కమిటీల యొక్క నిర్మాణము, వార్డు కమిటీలో ఉండాల్సిన సభ్యుల సంఖ్య గురించి 17th సెక్షన్ చెప్తుంది. ఓకేనా. వార్డు కమిటీల యొక్క విధి విధానాల గురించి 30th సెక్షన్ చెప్తుంది.
వార్డు కమిటీల యొక్క విధుల గురించి 31 సెక్షన్ చెప్తుంది. అవునా? కాబట్టి మన క్వశ్చన్ అడిగింది ఏంటి? వార్డు కమిటీల నిర్మాణము. అది 17th సెక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 17th సెక్షన్ ప్రకారం ప్రతి వార్డు 4 వార్డు కమిటీలను కలిగి ఉండాలి. ప్రతి వార్డు 4 వార్డు కమిటీలను కలిగి ఉండాలి. ఈ 4 వార్డు కమిటీలు 4 ప్రత్యేక అంశాలపై ఉంటాయి. ప్రతి వార్డు కమిటీలో గరిష్టంగా 15 మంది సభ్యులు ఉండాలి. ప్రతి వార్డు కమిటీలో గరిష్టంగా 15 మంది సభ్యులు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలా ప్రతి వార్డులో 4 వార్డు కమిటీలు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తుంది. ప్రతి వార్డు కమిటీ అనేటువంటిది 3 నెలలకు ఒకసారి సమావేశం అవ్వాలి. ఇలా వార్డు కమిటీల యొక్క నిర్మాణం మనకు 17th సెక్షన్ ప్రకారమే తెలియజేస్తుంది. 30th సెక్షన్ 31 సెక్షన్ అనేటువంటిది మనకు ప్రధానంగా ఈ 31 సెక్షన్ 30th సెక్షన్ అనేది వార్డు కమిటీల యొక్క విధి విధానాలు, వార్డు కమిటీల యొక్క విధుల గురించి తెలియజేస్తున్నాయి. ఓకేనా? ఇది వార్డు కమిటీల విధి విధానాలు మరియు ఇది విధుల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ నిర్మాణం అన్నాడు కాబట్టి 17th సెక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ 8th క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు 9th క్వశ్చన్. రైట్. నూతన చట్టం ప్రకారం నూతన చట్టం అంటే మున్సిపల్ చట్టం, నూతన చట్టం 2019 ప్రకారము కలెక్టర్ నేతృత్వంలోని లేఅవుట్ పర్మిషన్ కమిటీ అనేది ఉంటుంది. ఎస్, ప్రతి మున్సిపాలిటీలో ఈ చట్టం ప్రకారం లేఅవుట్స్కు పర్మిషన్ ఇవ్వడం కోసం ఓ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మనే కలెక్టర్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మరి? నూతన చట్టం 2019 ప్రకారం కలెక్టర్ నేతృత్వంలో లేఅవుట్ పర్మిషన్ కమిటీ ఉంటుంది. అయితే ఈ కమిటీలో ఏ శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారు అంటున్నారు. అంటే కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడినటువంటి లేఅవుట్ పర్మిషన్ కమిటీ, కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించబడే లేఅవుట్ పర్మిషన్ కమిటీలో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఉంటారు లేదా అధికారులు ఉంటారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ R&B, రోడ్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఆప్షన్ బి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఆప్షన్ సి నీటిపారుదల ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నీటిపారుదల. ఆప్షన్ డి పైవన్నీ. ఓకేనా? సో కలెక్టర్ చైర్మన్గా ఉన్నటువంటి లేఅవుట్ పర్మిషన్ కమిటీలో ఏ ప్రభుత్వ శాఖల అధికారులు ఎస్సీలు ఉంటారు అంటే R&B, పంచాయతీరాజ్ మరియు ఇరిగేషన్, నీటిపారుదల. ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి ఇంజనీర్సే మనకు ఇందులో ఉంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ లేఅవుట్ పర్మిషన్ కమిటీ అనుమతులు పొందిన 10th క్వశ్చన్. లేఅవుట్ పర్మిషన్ కమిటీ అనుమతులు పొందిన తేదీ నుండి ఎంత కాలములోపు లేఅవుట్ డెవలప్మెంట్ను డెవలపర్ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారి తప్పనిసరిగా చేయాలి. సో క్వశ్చన్ ఏంటిదంటే లేఅవుట్ పర్మిషన్ కమిటీ అనేటువంటిది లేఅవుట్కు పర్మిషన్ ఇస్తుంది. అలా ఈ కమిటీ అనుమతులు పొందిన తర్వాత లేఅవుట్ను ఎంత కాలంలోపు డెవలప్మెంట్ చేయాలి? ఓకేనా? పర్మిషన్ పొందినటువంటి లేఅవుట్ను అనుకున్న నిబంధనల ప్రకారం ఎంత కాలంలోపు డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసే బాధ్యత లేఅవుట్ డెవలపర్ది కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు. ఓకేనా? సో మరి అది ఎంత కాలంలోపు పూర్తి చేయాలి అంటే ఏ 5 years, ఆప్షన్ బి 3 years, ఆప్షన్ సి 2 years,
ఆప్షన్ డి 1 మంత్, ఒక నెల. సో కరెక్ట్ ఆన్సర్ 2 ఇయర్స్, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల లోపు పర్మిషన్ పొందిన తర్వాత, అనుమతులు పొందిన తర్వాత 2 సంవత్సరాల లోపు లేఅవుట్ను రూల్స్ ప్రకారం డెవలప్ చేయాలి. ఒకవేళ డెవలప్ చేయకపోతే ఆ లేఅవుట్ పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా మళ్ళీ ఆ వ్యాపారికి, ఆ లేఅవుట్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో వారికి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేఅవుట్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వబడదు. అంత ఆన్లైన్ సిస్టమ్ అనేది పగడ్బందీగా ఉంటుంది. సో ఇది మనకు చట్టంలో మెన్షన్ చేసినటువంటి మరొక అంశము. సో నెక్స్ట్ వన్, 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సెక్షన్ 2 క్రింద ఎన్ని పదాల నిర్వచనములు కలవు? సో మీకు ఫస్ట్ క్లాస్లోనే నేను చెప్పాను. సో చాలా పదాల నిర్వచనాలు ఉంటాయి, వాటిని మనం బైహార్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎన్ని నిర్వచనాలు ఉన్నాయని తెలుసుకుంటే చాలు అని చెప్పేసి అదే ఇక్కడ క్వశ్చన్గా అడగడం జరుగుతుంది. ఓకేనా? ఆప్షన్ ఏ 205, ఆప్షన్ బి 108, ఆప్షన్ సి 105, ఆప్షన్ డి 58. సో కరెక్ట్ ఆన్సర్ 108 పదాల యొక్క నిర్వచనాలు మనకు ఈ సెకండ్ సెక్షన్ ద్వారా మనకు తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో ఉన్నాయి. ఓకే. సో తర్వాత 12th క్వశ్చన్, నూతన చట్టం ప్రకారం, వెరీ వెరీ ఇంపార్టెంట్, నూతన చట్టం 2019 ప్రకారం ఎంత విస్తీర్ణంలోపు ఇండ్ల నిర్మాణానికి, ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. సో తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సో పేద మధ్యతరగతి కుటుంబాలకు పట్టణ ప్రాంతాలలో ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి కోరిక ఏదైతే జీవిత ఆశయంగా ఉంటుందో దాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం వారికి ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఇంత స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు నిర్మించుకుంటే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు అని ఈ చట్టంలో తీసుకొచ్చారు. సో అదేంటిది అని చెప్పేసి మనకు అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? 200 స్క్వేర్ యార్డ్స్, 200 చదరపు గజాలు. తర్వాత ఆప్షన్ బి 100 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్. ఆప్షన్ సి 75 స్క్వేర్ యార్డ్స్. ఆప్షన్ డి 50 స్క్వేర్ యార్డ్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది? నూతన చట్టం 2019 ప్రకారం ఎంత విస్తీర్ణంలోపు ఒక ఇండ్లు లేదా ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు మున్సిపల్ సంస్థల నుండి పొందనవసరం లేదు, ఎలాంటి అనుమతికి దరఖాస్తు చేసుకోనవసరం లేదు అంటే 75 స్క్వేర్ యార్డ్స్, 75 చదరపు గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే, 75 చదరపు గజాలు అంతకంటే లోపు ఉన్నటువంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే ఇంటి నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్కు మనం దరఖాస్తు చేసుకోవడం అవసరం లేదు. కానీ ఇక్కడ ఇల్లు నిర్మించుకున్న తర్వాత దానికి రిజిస్ట్రేషన్కి సంబంధించింది మాత్రం మున్సిపాలిటీ ద్వారా పొందాలి. రిజిస్ట్రేషన్ కోసం ₹1 అనేది, అంటే ఒకే ₹1 ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఎంత చూడండి, ఎంత మంచి వెసులుబాటు ఇచ్చారు. ఎలాంటి పర్మిషన్ లేకుండానే, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్లకుండానే, దరఖాస్తు చేసుకోకుండానే మనకు పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించుకోవచ్చు. 75 స్క్వేర్ యార్డ్స్ ఆ లోపు అయితే. తర్వాత ఇల్లు నిర్మాణం తర్వాత రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఇంటికి ఉండాలి కదా. రిజిస్ట్రేషన్ అనేది 1 రూపీ. ఎందుకు రిజిస్ట్రేషన్ అవసరము అంటే రేపు మున్సిపల్ సంస్థ అందించేటువంటి అనేక సౌకర్యాలు మరి పొందాలి కదా. అందుకని కంపల్సరీగా ఇంటి రిజిస్ట్రేషన్ అనేది అవసరం. అలా 1 రూపాయితో ఇంటి రిజిస్ట్రేషన్. తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది కదా, ఆస్తి పన్ను అనేటువంటిది. సో ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది 100 రూపీస్ ఇయర్కి. ఓకేనా. ఇంత చదరపు గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకున్నట్టయితే ఎలాంటి అనుమతి లేకుండానే నిర్మించుకోవచ్చు. 1 రూపాయితో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మరియు ఇయర్కి ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి కేవలం 100 రూపీసే. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తున్నటువంటి ఒక మంచి సువర్ణ అవకాశం. అయితే ఇది హైదరాబాద్కు మాత్రం వర్తించదు. నేను ఫస్టే మీకు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పినప్పుడే చెప్పాను. ఎందుకంటే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 అనేది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు వర్తించదు. అది 1958 చట్టం ప్రకారమే కొనసాగుతుంది కాబట్టి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్, 13th క్వశ్చన్. నూతన చట్టం ప్రకారం నూతన చట్టం 2019 ప్రకారం ఎన్ని చదరపు గజాల స్థలంలో ఇంటి నిర్మాణంకు ఆన్లైన్ ద్వారానే అనుమతులు పొందవచ్చు. ఓకేనా. నూతన చట్టం 2019 ప్రకారం ఎన్ని చదరపు గజాల స్థలంలో ఇంటి నిర్మాణంకు ఆన్లైన్ ద్వారానే అనుమతులు పొందవచ్చు. ఆన్లైన్ ద్వారానే అనుమతి పొందడం, పర్మిషన్ పొందడం అనేది ఎంత చదరపు గజాల లోపు ఉంటే అది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. ఆప్షన్ ఏ 100 స్క్వేర్ యార్డ్స్, ఆప్షన్ బి 500 స్క్వేర్ యార్డ్స్, ఆప్షన్ సి 200 స్క్వేర్ యార్డ్స్, ఆప్షన్ డి 75 స్క్వేర్ యార్డ్స్. సో 75 స్క్వేర్ యార్డ్స్ అయితే అసలు పర్మిషనే అవసరం లేదు. సో ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ డి 500 స్క్వేర్ యార్డ్స్. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం 500 స్క్వేర్ యార్డ్స్ స్థలంలో ఇల్లు నిర్మాణం కోసము ఆన్లైన్ ద్వారానే అనుమతులు పొందవచ్చును. ఓకేనా. ఆన్లైన్ ద్వారానే అనుమతులు పొందవచ్చును. 500 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ స్థలంలో ఇంటి నిర్మాణము, అపార్ట్మెంట్ల నిర్మాణము అలాంటివి చేస్తే అప్పుడు మనం నేరుగా దరఖాస్తు చేసుకొని దానికి సంబంధించినటువంటి కొన్ని సబ్మిట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ప్రూఫ్ అవన్నీ తీసుకోవడం ఉంటుంది. 500 స్క్వేర్ యార్డ్స్ లోపు అయితే ఆన్లైన్ ద్వారానే అంతా కూడా పర్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. నూతన చట్టం ప్రకారము 2019 ప్రకారం భవన నిర్మాణం అంటే ఇంటి నిర్మాణం, భవన నిర్మాణంకై దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి ఎన్ని రోజులలోపు, ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, ఎన్ని రోజులలోపు తప్పనిసరిగా అనుమతులు మంజూరు చేయబడాలి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 7 days, ఆప్షన్ బి 14 days, ఆప్షన్ సి 21 days, ఆప్షన్ డి 45 days. ఓకేనా. రైట్. ఇక్కడ ఏంటిదంటే మనం ఒక మున్సిపల్ సంస్థకు ఇంటి నిర్మాణం కోసం అప్లై చేసుకుంటే, అంటే 75 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు నిర్మాణం కోసం మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా మనం దరఖాస్తు చేసుకున్న మున్సిపల్ సంస్థకు దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి ఎన్ని రోజుల్లోపు
పర్మిషన్ మంజూరు చేయాలి, ఆ మున్సిపల్ సంస్థ నుండి అనుమతి రావాలి ఎన్ని రోజుల్లోపు అని చెప్పేసి మన చట్టంలో పగడ్బందీగా నిర్ణీత సమయం అనేది మెన్షన్ చేశారు. ఎందుకంటే సో నెలల తరబడి పర్మిషన్ ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని తర్వాత ఈ లంచాలు ఇవన్నీ కూడా అధికారులు ఉద్యోగులు ఈ లంచాలకు ఎగబడి ఈ రకంగా వ్యవస్థను భ్రష్టపట్టిస్తున్నారు. సో ప్రజలకు వ్యవస్థ పట్ల మంచి నమ్మకం కలగాలి అంటే వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రాన్స్పరెన్సీ అనేటువంటి లక్ష్యంతో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేటువంటి లక్ష్యంతో ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఈ కండిషన్స్ పెట్టారు. సో ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకున్న తర్వాత 21 డేస్ లోపు దానికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత 21 డేస్ లోపు పర్మిషన్ రావాల్సిందే. 21 డేస్ తర్వాత పర్మిషన్ రాకపోయినా ఇంటికి పర్మిషన్ వచ్చినట్టుగా కట్టుకోవాల్సిందే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. కానీ 21 డేస్ లోపు పర్మిషన్ ఇవ్వకపోవడానికి రీజన్ చెప్పకపోయినా, ఒకవేళ పర్మిషన్ రిజెక్ట్ మీరు చేసుకున్నటువంటి అప్లికేషన్ రిజెక్ట్ అయిందన్నా చెప్పాలి, దానికి రీజన్ చెప్తూ, లేదంటే పర్మిషన్ ఇవ్వాలి. ఒకవేళ 21 డేస్ లోపు పర్మిషన్ ఇవ్వకపోతే అది సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అథారిటీ పర్సన్ ఎవరైతే ఉంటారో వారు క్రమశిక్షణ చర్యల కింద గురవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ అవుతారు. కానీ 21 డేస్ తర్వాత ఆటోమేటిక్ ఇల్లు కట్టేసుకోవచ్చు, ఇంకా పర్మిషన్ వచ్చినట్టుగానే భావించుకోండి. రేపు ఎవరైనా మున్సిపల్ సంస్థ వాళ్ళు వచ్చి ఎందుకు పర్మిషన్ లేకుండా కట్టుకున్నాం అంటే మీ వద్దనే మిస్టేక్ అని, మేము ఆల్రెడీ పర్మిషన్ వచ్చినట్టే. సో అలా పర్మిషన్ ఇవ్వకపోవడానికి కూడా మనం దానిపైన వాళ్ళని ఫైట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 21 డేస్ తర్వాత కూడా మనకు పర్మిషన్ రాకపోతే దానికి మున్సిపల్ సంస్థ అథారిటీ పర్సన్సే కారకులు అవుతారు. ఇది మంచి చట్టం, ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది ఈ చట్టంలో ఈ ద్వారా వీటి ద్వారా మనకు తెలుస్తుంది. ఇక చివరి క్వశ్చన్ 15th క్వశ్చన్. ఓకే, చివరి క్వశ్చన్ 15th క్వశ్చన్. నూతన చట్టంలోని వెరీ ఇంపార్టెంట్, దీనికి కొంచెం చూడండి చాలా ఇంపార్టెంట్, సపరేట్ ఈ క్వశ్చన్ రాస్తాను. ఫిఫ్టీన్త్ క్వశ్చన్. నూతన చట్టం 2019 యొక్క ప్రధాన అంశం ఏంటి? ఏంటట అంటే 2019 నూతన మున్సిపాలిటీ చట్టం 2019 యొక్క అనేక అంశాలు ఉన్నాయి. అయితే దీనిలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి, ప్రధాన అంశం ఏంటి, ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఇచ్చేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఈ చట్టం యొక్క అంశాలు, ఈ చట్టం యొక్క ముఖ్య అంశాలు. వాటిలో ప్రధానమైనది ఏంటి, ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆన్లైన్ ద్వారా అనుమతులు. ఓకేనా, ఆన్లైన్ ద్వారా అనుమతులు మంజూరు చేయడం, ఇది ఈ చట్టం యొక్క ప్రధాన అంశంగా మనకు కనబడుతుందా? లేక లేఅవుట్ పర్మిషన్ కమిటీ, అంటే లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడానికి ఒక ప్రత్యేక కమిటీ ఉండడం, ఒక స్పెషల్ కమిటీ ఉండడం అనేది ఈ చట్టం యొక్క ప్రధాన అంశమా? జిల్లా కలెక్టర్కు మున్సిపల్ సంస్థలపై ఎక్కువ అధికారాలు కల్పించడమా? ఇక లాస్ట్ వన్, భవన నిర్మాణ అనుమతికి స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది. సో వీటిలో ప్రధాన అంశం ఏది అని అడుగుతున్నాడు. నూతన చట్టం 2019 యొక్క ముఖ్యాంశాలలో ప్రధాన అంశం ఏంటి? ఇవన్నీ ముఖ్యాంశాలే, ఈ చట్టం యొక్క ముఖ్యాంశాలు ఇవన్నీ. వీటిలో ప్రధాన అంశం ఏది అంటున్నారు. ఆన్లైన్ ద్వారా అనుమతులు అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ఇంత పగడ్బందీ లేకుండా అంతకుముందు కూడా ఆన్లైన్ ద్వారా అనుమతి అనేటువంటిది మనకు వచ్చింది. సో తర్వాత లేఅవుట్ పర్మిషన్ కమిటీ. ఓకే, లేఅవుట్ పర్మిషన్ కోసం
లేఅవుట్ పర్మిషన్ కోసం దీనికి ఒక స్పెషల్ కమిటీ వేశారు. స్పెషల్ కమిటీ వేయడం అనేటువంటిది ఒక ప్రత్యేకత అయినప్పటికీ ఇది ప్రధాన అంశంగా మనం చెప్పలేము. జిల్లా కలెక్టర్కు మున్సిపల్ సంస్థలపై ఆల్రెడీ పంచాయతీ సంస్థల ప్రతినిధులపై అధికారాలు ఉన్నాయి, అలానే మున్సిపల్ సంస్థలపై గతంలో కూడా అధికారాలు ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువ అధికారాలు కల్పించారు. ఓకేనా, అంటే ఇంతకుముందు ఏదైనా మున్సిపల్ ప్రతినిధిని సస్పెన్షన్ చేసినా ఏం చేసినా కూడా అది కలెక్టర్కి అధికారం ఉండేది. అప్పుడు మంత్రికి సంబంధించినటువంటి రికమెండేషన్ వల్ల వాటిని స్టే విధించడం ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి ఏమీ లేకుండా జిల్లా కలెక్టర్కు సూపర్ పవర్స్ ఇచ్చారు. ఓకే, కామన్. భవన నిర్మాణ అనుమతికి స్వీయ ధృవీకరణ. ఎస్, ఈ చట్టంలో మనకు కనబడుతున్నటువంటి ప్రధాన అంశము, ప్రత్యేక అంశము స్వీయ ధృవీకరణ, సెల్ఫ్ సర్టిఫికేషన్. అంటే దరఖాస్తుదారుడికి ఒక బాధ్యతను కల్పిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆస్తి మదింపుకు కానీ భవన నిర్మాణంకే కాదండి, ఆస్తి పన్ను మదింపుకు కూడా ప్రొటెక్షన్, మన ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కూడా కట్టడం కోసం ఆస్తి పన్ను మదింపుకు భవన నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తుదారుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఇన్ని గజాలలో నాకు ప్లాట్ ఉంది, స్థలం ఉంది, ఈ స్థలంలో ఇంత స్క్వేర్ యార్డ్స్లో నేను ఇల్లు నిర్మించాలనుకుంటున్నాను, సో ఇది G+1 G+2 అవన్నీ చెప్పేసి తనే ఆన్లైన్ ద్వారా తనే సర్టిఫై చేసి తను దీనికి పూర్తి బాధ్యుని అని సైన్ చేసి దాన్ని ఆన్లైన్ ద్వారా చేస్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చేస్తారు. అలా ఇక్కడ స్వీయ ధృవీకరణ అనేటువంటిది పురపాలక సంఘంలో పురపాలిక అంటేనే ప్రజల యొక్క పరిపాలన కాబట్టి పురపాలనలో ప్రజలకు బాధ్యత కల్పించడమే ఈ స్వీయ ధృవీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందండి. పురపాలక సంఘాలలో పురపాలక అంటే అర్థం ఏంటి అంటే పుర అంటే పౌరుల కోసమే మనకు పరిపాలన. ఓకేనా, పుర అంటే నగరము కూడా వస్తుంది, పుర అంటే నగరము వస్తుంది, పౌరులు వస్తారు. సో కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క పరిపాలనే పురపాలన కాబట్టి ప్రజలకు పురపాలనలో నగర పరిపాలనలో బాధ్యత కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మున్సిపల్ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యమును పెంచడం కోసమే ఈ స్వీయ ధృవీకరణ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్వీయ ధృవీకరణ వల్ల నగర పరిపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది. అయితే స్వీయ ధృవీకరణ ఎంత వాళ్ళు చేసిందే వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఎలా అంటే అక్కడ ఒక రూల్ కూడా పెట్టారు కదా. ఓకేనా, ఒకవైపు బాధ్యతనిస్తూనే మరొక వైపు ఆ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఆ స్వీయ ధృవీకరణ అనేటువంటిది కరెక్ట్ ఇవ్వకపోతే అప్పుడు ఆ దరఖాస్తుదారుడే దానికి కారకుడు అవుతాడు. అంటే ఎంతైతే ఆస్తి మదింపు పన్నుకు సంబంధించి తన స్వీయ ధృవీకరణ ఇచ్చినప్పుడు ఆ స్వీయ ధృవీకరణ తప్పుగా ఉన్నది అని చెప్పేసి తర్వాత నిర్ధారించబడితే ఎంతైతే ఆస్తి పన్ను కట్టాల్సి ఉంటుందో యాక్చువల్గా దానికంటే 25 రెట్లు ఎక్కువ జరిమానా కింద విధించడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు స్వీయ ధృవీకరణ అనేటువంటిది ప్రత్యేకమైన అంశంగా ఈ చట్టంలో ప్రధాన అంశంగా కనబడుతుంది. ఓకే, ఇది తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019కి మనం కండక్ట్ చేసుకున్న టెస్ట్ 1. ఓకేనా, సో నెక్స్ట్ టెస్టుల నుంచి ఇంకొంచెం మీకు ఎక్కువ డెప్త్గా ఉండే విధంగా నేను ఇస్తాను. ఇది జనరల్గా మనకు ఫస్ట్ చట్టంకి సంబంధించినటువంటి ఒక ఓవర్ వ్యూ అనేది మీకు తెలియాలి. సో ఇది మనం ఫస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం జనరల్ క్లాసులలో. సో దాన్ని బట్టి ఇది మనం చేసాము. తర్వాత ఇంకా మనకు కొన్ని సెక్షన్స్ అనేటువంటివి ఆల్రెడీ చెప్పేసుకున్నాం, చాలా క్లాసెస్ జరుగుతున్నాయి, స్పీడప్ అవుతున్నాయి. సో వాటికి సంబంధించింది ఎప్పటికప్పుడు మీకు టెస్టుల ద్వారా నేను మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో మిమ్మల్ని సిద్ధం చేయడానికి నేను ఎప్పుడూ కూడా మీకు అందుబాటులోనే ఉంటాను. ఓకేనా, రైట్. ఇది మనకు టెస్ట్ 1కి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా, ఇందులో చూడండి మీకు ఒక్క విషయం చెప్పాను నేను, అదేమిటి అంటే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లో సెక్షన్స్ బైహార్ట్ చేసే ప్రయత్నం చేయకండి దయచేసి. వాట్ ఏముంది అనేది తెలుసుకోండి. ఓకేనా, అక్కడ ఉన్నటువంటి కంటెంట్ తెలుసుకోండి, సెక్షన్స్ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చట్టం పూర్తయ్యేసరికి మీకు ఒక 15 సెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటాయి. వాటి గురించి నేను పదే చెప్తూ మీకు గుర్తుండేలా చేస్తానని చెప్పాను. ఓకేనా, కాబట్టి ఇక్కడ కూడా నేను ఇచ్చినటువంటి 15 క్వశ్చన్స్లలో ఒక్క సెక్షన్ గురించి అడిగాను చూడండి, మిగతా సెక్షన్స్ గురించే మనకు రాదు కూడా, ఎందుకంటే మనకు కంటెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.